ఇక హైదరాబాద్ లో ఎండలు మండుతున్నాయి. అయినా సిటీల బస్ షెల్టర్లు మాత్రం కనబడడం లేదు. ఉన్న బస్ షెల్టర్లను చాలా మంది కబ్జా చేసి సొంతానికి వాడుకుంటున్నారు. ఏదో వ్యాపారాలు పెట్టుకుని నడిపించుకుంటున్నారు. దీంతో సిటీ బస్సుల కోసం ఎండల్నే జనం ఎదురు చూస్తున్నారు. బస్సులు టైంకి రాకపోవడంతో బస్ షెల్టర్ లేక ఎండలతోని ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. వైజాగ్ నుంచి వచ్చాము. ఇక్కడ అన్ని షెల్టర్లు బాగుంటాయి అనుకున్నాం. ఇక్కడ అనుకున్న విధంగా లేదు. ఎక్కడ పడితే అక్కడ ఎండలో నిలబడవలసి వస్తుంది. దానికి కారణం మరి జీవీఎంసీ వారు సరైన ఏర్పాట్లు చేయవలసిందిగా కోరుచున్నాము. ఇక్కడ బస్ షెల్టర్స్ అన్నీ లేవండి. ఇక్కడ జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఇలాంటి షెల్టర్స్ గవర్నమెంట్కి నీతిగా నిజాయితీగా ట్యాక్స్ కట్టేవాడికి అసలు ఇబ్బందులు ఉంటాయి. ఎవడైతే ట్యాక్స్ కట్టకుండా విదేశాల్లో పోయి ఉంటాడో అలాంటి వాడికి ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ చూడండి జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. సమ్మర్లో కూడా ఇక్కడికి వచ్చి కూడా ఎండకి ఇంతసేపు నుంచి బస్సులు కూడా టైం కూడా తొందరగా రావట్లేదు. సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా అక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ బస్ షెల్టర్ లేనందున ఇబ్బంది అవుతుంది. బస్సెస్ కోసం చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. షెల్టర్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం. మేము తాండూరు సార్ సిటీకి వచ్చాము. మార్నింగ్ నుంచి అంతా తిరిగి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలనుకున్నాం. దాదాపు గంటన్నర అయింది. బస్సు రావడం లేదు. ఎండలు వెళ్ళలేకపోతున్నాం. ఇక్కడ షెల్టర్లు కూడా లేవు. కనీసం తాగడానికి నీళ్ళు కూడా లేవు. నేను రోజు ఇక్కడ మెహదీపట్నం నుంచి మొయినాబాద్ వరకు వెళ్తూ ఉంటాను. జేబీఐటీ కాలేజ్లో చదువుతున్నాను. రోజు బస్లోనే ఆర్టీసీలోనే ట్రావెల్ చేస్తూ ఉంటాము. ఇక్కడ బస్ షెల్టర్స్ ఏవి సరిగ్గా ప్రొవైడ్ చేయట్లేదు. 3 days నుంచి ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా నుంచుందామన్నా కూడా బాగా ఎండలో నుంచోలేకపోతున్నాం కదా. కొంచెం బస్ షెల్టర్స్ అవి ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. అరగంట నుంచి ఇక్కడ బస్ స్టాప్లో వెయిట్ చేస్తానండి. ఎండకు నిలబడి ఇక్కడ బస్ షెల్టర్స్ అక్క లేక బస్సెస్ టైంకి రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. డైలీ ఇదే ప్రాబ్లం మాకు. ఇక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి. ముఖ్యంగా ఇక్కడ ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చిందా కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ కానీ ఆర్టీసీ వాళ్ళకి కానీ ఎంత తొందరలో వీలైతే అంత తొందరలో మాకు బస్ షెల్టర్ కానీ బస్ టైమింగ్స్ కానీ మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది మా యొక్క ఆశ. మేము డైలీ ట్రావెల్ చేస్తామండి రాజన్నగర్ టు మెహదీపట్నం. మాకు ఇక్కడ 45 degrees ఉందని గవర్నమెంటే డిక్లేర్ చేసింది. ఇక్కడ కరెక్ట్గా బస్సెస్ వస్తలేవు, ఫెసిలిటీస్ కరెక్ట్గా లేవు. ఇక్కడ చెట్టు గిట్ట లేదు, నీడ గిట్ట లేదు.